హాయ్ అండి. ఈరోజు బయటమ్మే బిస్కెట్స్ ఇప్పుడు ఇంట్లోనే ఓవెన్ లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో చూపించేత్తాను చూసేయండి. ఒక గిన్నె తీసుకొని 54 గ్రాములు నెయ్యి ఏసేసుకోవాలి. తర్వాత 65 గ్రాములు బెల్లం తురుము ఏసేసుకోవాలండి. 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ ఏసేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా బీట్ చేసేసుకోవాలి. తర్వాత 120 గ్రాములు గోధుమ పిండి, 20 గ్రాములు ఎండు కొబ్బరి తురుము, అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా ఇవన్నీ బాగా జల్లించేసుకోవాలండి. తర్వాత 3 టేబుల్ స్పూన్లు పాలేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ షీట్ మీద ఇలా మైదా రాసుకొని మధ్యలో ఈ ముద్దను పెట్టేసుకొని పైన మైదా రాసి పెట్టుకొని ఇంకొక షీట్ పెట్టేసుకొని చపాతీలా చేసేసుకోవాలండి. ఇప్పుడు వీటిని స్కేల్‌తో కరెక్ట్‌గా స్క్వేర్ షేప్ వచ్చేలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత వీటిపై ఇలా పంచదార ఏసుకోవాలి. ఒక 20 నిమిషాలు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలండి. ఇలా ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ బిస్కెట్‌ని కేక్ బౌల్‌లో ఇలాగా బటర్ పేపర్ ఏసుకొని బిస్కెట్‌లు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో ఇలా స్టాండ్ పెట్టుకొని దాన్ని బాగా హీట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ స్టాండ్ మీద కేక్ బౌల్ కూడా పెట్టేసుకొని మూతెట్టేసుకొని బాగా బేక్ చేసుకోవాలి. బాగా బేక్ అయిపోయిందండి. ఇప్పుడు ఇలా బేక్ అయిన తర్వాత వీటిని ప్లేట్‌లోకి తీసుకొని బాగా చల్లార్చుకోవాలి. చూసారా బయట బిస్కెట్ లాగా ఎలా పటక్ పటకమంటున్నాయో చాలా బాగున్నాయండి. బిస్కెట్లు ఫస్ట్ టైం చేసినా చాలా పర్ఫెక్ట్‌గా వచ్చాయి. మీరు ట్రై చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా.